మా తమ్ముడొచ్చి గోదావరి వాళ్ళది కొత్తగా ఏదో ఓపెన్ చేశారు. ట్రై చేద్దామన్నాడు. సరే వెళ్దామని చెప్పి గోదావరి న్యాచురల్ చూసిన వెంటనే బజ్జీస్ అనమాట. ఏముందిరా దాంట్లో అన్న, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అన్నాడు. ఇంకా షాప్ మొత్తం చూస్తుంటే నాకు కొత్తగా ఒకటి అనిపించింది, పిచ్చుక్ గుడ్లు. ఇప్పుడు దాకా అవన్నీ ట్రై చేయలేదు. ఇంకా అదొకటే తీసుకున్నా. ఇంకేం తీసుకున్నా మా మమ్మీ ఒకటి ఇస్తుంది అనమాట. అవి కామన్గా ఉన్నాయి కాబట్టి. ఇంకా ఆర్డర్ వచ్చేసింది. వంకాయ బజ్జీ, ఎగ్ బజ్జీ అయితే తీసుకున్నాం. వీళ్ళ వెరైటీ ఏంటంటే టమాటా సంథింగ్ అన్నీ వేసిన తర్వాత మసాలా, అదొక స్పెషల్ ఐటమ్ అనమాట. మనం జస్ట్ ఎర్రగడ్డ అవి పెట్టుకొని తింటాము. ఇది వాళ్ళ ఫేవరెట్ రెసిపీనో సీక్రెట్ రెసిపీనో ఏదో ఒకటి. టేస్ట్ అయితే నాకు యావరేజే అనిపించింది. ఇంకా పిచ్చుగుడ్లు విషయానికి వస్తే బాగుంది. బట్ నాకైతే పేపర్ తోసి బాగా కాల్చేసిన తర్వాత తింటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఐస్ క్రీమ్ తిందామనిపించింది. నాన్ స్టిక్ దగ్గర ఆగినాం అనమాట. కొత్తగా ట్రై చేద్దాము. షుగర్లెస్ తీసుకున్నాడు మా తమ్ముడు, టెండర్ కోకోనట్. నేను వచ్చి జాక్ ఫ్రూట్ తీసుకున్నా. నాకైతే టేస్ట్ విషయానికి చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ అమౌంటే బాగా హెవీ అనమాట. షుగర్లెస్ అన్నాడు. అదేదో బాగా తీయగా ఉంది. టెండర్ కోకోనట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా జాక్ ఫ్రూట్ విషయానికి వస్తే నిజంగానే ఫ్లేవర్ అయితే జాక్ ఫ్రూట్ బాగా తగులుతూ ఉండింది. మొత్తం మంచిగా కుమ్మేసిన తర్వాత నాకు టేస్ట్ విషయానికి అయితే మళ్ళీ ట్రై చేయొచ్చు. బట్ వర్త్ ఫర్ మనీ అంటే కాదనిపిస్తూ ఉంది నాకు. ఇంకా అలా మా తమ్ముడు నేను మంచిగా అయితే కుమ్మేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంకా అలా ఇంటికి వెళ్తూ ఉంటే ఏమనిపించిందంటే వెళ్ళి నిద్రపోవాలనిపించింది. మీరు కూడా గుడ్ నైట్, నిద్రపోండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా గైస్.